చెప్పండి, ఎవరు చూడలేదు, ఎందుకు చూడలేదు? యాక్చువల్ చెప్తాం అనుకున్నాను, నైటే మెసేజ్ చేద్దాం అనుకున్నాను, చూడకపోతే బయట పంపించేస్తాను చెప్తాం అనుకున్నాను. ఎందుకంటే అది చూస్తే నేను అర్థమవుతుంది, మీరు అట్ ఏ టైం చెప్పిస్తే అది అర్థం అవుతుంది. ఎందుకు చూడలేదు అసలు? సరిగ్గా టిక్టాక్లో చూడడానికి టైం ఉంటుంది, చూడడానికి టైం లేదా? సబ్జెక్ట్ రావాలి కదా, సబ్జెక్ట్ రావాలి రాకూడదా? నువ్వు నేను ఏం చెప్పాను, దయచేసి మీరు వీడియో చూడండి, లింక్ పోస్ట్ చేస్తాను. మధ్యాహ్నం బ్యాచ్ చూస్తున్నాను, మీరు ఎందుకు చూడరు? కొంచెం చూస్తే ఏం చూసారు చెప్పండి. అసలు ఏంటి చెప్పాను అందులో? 12 నిమిషాల వీడియో. నేనేం చెప్పాను అందులో? 12 నిమిషాల వీడియోలో మనం మాట్లాడుతున్న విషయం ఏంటి చెప్పండి. ఏంటి అది? విండోస్ 10 గురించి నేను మాట్లాడుతున్నాను. విండోస్ 10 గురించి ఏం మాట్లాడుతున్నాను చెప్పండి. విండోస్ 10 గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? మీరు చెప్పినట్టు నేనే చెప్తాను. అసలు నాకు ఎలాగ కదా, ఇవి కూడా ఉన్నాయి. విండోస్ సిస్టమ్ సెట్టింగ్స్, డివైస్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు మొదటిదే దానికి శంకుస్థాపన చేయదు, తర్వాత శంకుస్థాపన ఎలా చేస్తారు మీరు? ఇదే కదా నేను కోరుకుంది. 119 న్యూస్ ఉంది, 121 వచ్చి ఎంత చూస్తారు? మెరుగైన న్యూస్, రంగుల పద్మ. ఎవరు చూస్తాను, ఏ ఫోన్ ఐడి నుంచి చూస్తాను రాయడం కూడా లాగిన్లో తెలిసిపోయింది, బయట స్టూడియోలో తెలిసిపోయింది, ఎంతసేపు చూసారో కూడా తెలిసిపోయింది. హైలైట్ అంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్ అనేసి ఉంటుంది. క్లిక్ త్రో రేట్ ఏంటంటే మీరు ఎంతసేపు చూస్తారో తెలిసిపోయింది. అంటే ఓపెన్ చేసి ఎంత క్లోజ్ చేస్తారా, లేకపోతే అలాగా పాజిటివ్ పెట్టి మీరు కామెంట్ పెట్టేస్తారా అనే విషయం కూడా మనకి క్లారిటీ తెలిసిపోతాం. ఓకే, ఇది చూడమని చెప్పాను నేనైతే. యాక్చువల్గా ఇది నేను చూడమని చెప్పినటువంటి పాయింట్. బట్ యు ఆర్ నాట్ సీయింగ్ దిస్. వై? బికాస్ చెప్పండి, నాకు ఎందుకు చూడలేదు? నిర్లక్ష్యం. ఏముందో రెగ్యులర్గా కంప్యూటర్ సార్ ఏమంటాడు, ఇక అది అలవాటే, మనకి అలవాటే. ఎంతో యాక్చువల్గా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చేయాలి అనేటువంటిది ఇందులో నేను ప్రిస్క్రైబ్ చేసినటువంటి విషయం. సో ఇందులో నేనేం చెప్పాను, జనరల్గా విండోస్ 10 అంటే ఏంటి, విండోస్ 10లో ఏ విధంగా మనం వర్కౌట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. సో మరి దాన్ని మీరు ఎందుకు చూడలేదు? దాన్ని మరి మీరు చూడకపోవడానికి కారణం అంటే వెళ్ళాలి కదా, ఫోన్లు ఉంటాయి కదా. ఈ విధంగా ఇదంతా ప్రివ్యూ, మొత్తం ప్రివ్యూ అంతా చెప్పాను. అంటే ఈరోజు క్లాస్ అంతా 12 నిమిషాలు కుదించి చెప్పాను. గంట చెప్పుకునే క్లాస్ని 12 నిమిషాలు కుదించి చెప్పానంటే దానికి ఎంత నేను వర్క్లో ఇచ్చానో చూడండి ఒకసారి. సో మీరైతే చూడలేదు, విషయం చూడరు. అంటే నాకు అర్థమైన విషయం అంటే మీరు చూడరు అన్నమాట. సో అని కొంచెం పక్కన పెడదాం. రేపు మీకు అవకాశం ఇస్తాను. 80 క్యాండిడేట్స్ చెప్పాను, రేపు పెట్టాలి, క్లోజ్ చేస్తాను. అందుకే నాకు సందర్భం వస్తుందని తెలిస్తే నేను ముందునే రికార్డ్ చేసి గడిపించానండి. మీరు ఎవరో తెలుసు కదా, మీ టాలెంట్ కూడా తెలుసు కదా. సరే, మనం ఈరోజు వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు ఏంటంటే మీకు విండోస్ 7 అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్గా వర్కౌట్ అయింది. సో విండోస్ 7 అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్గా వర్కౌట్ అయినా సరే విండోస్ 7 అనేటువంటిది జనరల్గా మనకి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేటువంటిది దాన్ని స్టాప్ చేయడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ మనం ఇదివరకే నిన్న డిస్కస్ చేయడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని, మైక్రోసాఫ్ట్ విండోస్లోని ప్రధాన సక్సెసివ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 10. విండోస్ 10 గురించి మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ అండ్ ప్రైమరీ వచ్చేసరికి విండోస్ 10లో ఉన్నటువంటి బిట్స్ రెండు. వాటి 32 బిట్, రెండు చెప్పండి 64 బిట్. వాటి 32 బిట్, రెండు 64 బిట్. అయితే నేను మనం డిస్కషన్ చేసుకున్నాం. అసలు సార్ 64 బిట్టా 32 బిట్టా అని ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని నేను మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం.
వాడి హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్లో చేయాలి. పిల్లలు చేయకపోతే మాత్రం బాగా చేస్తారు. శుభ్రంగా గొడవలు పడుకొని మీ తమ్ముడు మీ చెల్లి చేయకపోతే చదువుపడేస్తారు ఇంట్లో. ఎందుకంటే అను కదా, అనుకోవడం కూడా మనమే. నేను ఎందుకు చెప్తున్నాను, మీరు కనుక నిజంగా ఇది అద్భుతమైన ఆపర్చునిటీ, ఇది కానీ మిస్ అయ్యి మీరు కానీ నేర్చుకోకపోతే తర్వాత ఇబ్బంది, ఫ్యూచర్లో ఇబ్బంది పడుతుంది. ఎలా ఇబ్బంది పడతారో కూడా తర్వాత చెప్తారు. అలాంటి సందర్భాలు చూసాను నేను చెప్పాను కదా, నాకు ఒక ఉత్తమ విద్యార్థి ఉందంటే ఆ ఉత్తమ విద్యార్థులు మీ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత బాధపడతావు చెప్పిందని చెప్పాను కదా, అలాగే ఉంటుంది. నాకు తెలిసే విషయం. సరే, సో మనకి ఏంటంటే విండోస్ 7 అనేది క్లోజ్ అయిపోయింది. దాని గురించి వదిలేదు. అసలు విండోస్ 10 అంటే ఏంటి, విండోస్ 10లో ఏమేమి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. దయచేసి వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఎవరు రావద్దని చెప్పండి. తలుపు వెళ్ళిపోతే నాకు ఫోన్ పడిపోయింది, ఇది పడిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇప్పుడు డబ్బులు లేవాలి. సరే, విషయం వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి జనరల్గా చూడండి, మనకి విండోస్ 10లో వచ్చేసరికి మనం అసలు ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఏ విధంగా డిటెక్ట్ చేస్తామనేటువంటి విషయం ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అండ్ ప్రైమరీ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్టార్ట్ అనేటువంటిది ఉంది. ఈ స్టార్ట్ అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి మీరు మై కంప్యూటర్ లేదా దిస్ కంప్యూటర్ టైప్ చేయండి. దిస్ కంప్యూటర్ లేదా మై కంప్యూటర్ క్లిక్ చేసినా మై సిఓ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్ దిస్ పీసీఎన్సీ రావడం జరుగుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఈ విండోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ విండోలో ఫస్ట్ అండ్ ప్రైమరీ వచ్చేసరికి ఈ విండో అనేటువంటిది ఏంటి, ఇందులో ఏమేమి ఉంటుంది, అమ్మ లోపలికి వచ్చేయండి, ఏమేమి ఉంటుంది, వాటి అనేటువంటి విషయం, అంటే ఈ కంప్యూటర్ తాలూకా ప్రాసెసర్ ఎంత, కంప్యూటర్ తాలూకా మెమొరీ ఎంత, సిస్టమ్ టైప్ ఏంటి, ది పెన్ ఆర్ టచ్ టూల్ ఉందా లేదా, ఒక ల్యాప్టాప్ అనేటువంటిది డెస్క్టాప్ అనేటువంటిది టచ్ స్క్రీన్ అనేటువంటిది ఉందా లేదా, కంప్యూటర్ నేమ్ ఏంటి, ఒక కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా, విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నేను వాడేటువంటిది ద వ్యూ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కంప్యూటర్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఎదురు వచ్చేసరికి విండోస్ ఎడిషన్ వచ్చేసరికి నేను విండోస్ 10 హోమ్ వాడుతున్నాను ల్యాప్టాప్ లో. అలాగే 2020 మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అనేటువంటిది దానికి ఆల్రెడీ అక్కడ రావడం జరిగింది, కాపీరైట్ అనేటువంటిది. సో సిస్టమ్ వచ్చేసరికి ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i3 4005 అనేటువంటి ప్రాసెసర్ అనేటువంటిది వాడుతాను. దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 1.70 GHz అనేటువంటిది రావడం జరిగింది. అదే మీరు ల్యాప్ చేస్తున్న సర్వర్ తాలూ స్పీడ్ అంటే 4.5 GHz, అంటే చాలా ఎక్కువ, దీనికంటే 10 రెట్లు ఎక్కువ. సో అలాగే ర్యామ్ వచ్చేసరికి ఇన్స్టాల్ మెమొరీ బ్రాకెట్ లో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది కదా. ఇక్కడ ర్యామ్ వచ్చేసరికి 4 GB ర్యామ్. సెకండ్ సిస్టమ్ టైప్, ఏ సిస్టమ్ వాడతాం, 32 బిట్ 64 బిట్ 64 బిట్ అనేటువంటిది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ x64 బేస్డ్ ప్రాసెసర్ కూడా x64 బేస్డ్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా 64 బేస్డ్. అలాగే కంప్యూటర్ నేమ్ వచ్చేసరికి జనరల్గా కంప్యూటర్ ఏదో వచ్చింది అదే వచ్చేసుకున్నాం. ఒకవేళ నేను కనుక కంప్యూటర్ పేరు మార్చాలనుకుంటే మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అంటే ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ సెట్టింగ్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, టు రీనేమ్ దిస్ కంప్యూటర్ టు క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ
K6GB DB3 అనేటువంటి పాత నేమ్ ఉంది. దాన్ని తీసేసి అంటే బ్లూ కలర్ లో ఆల్రెడీ హైలైట్ చేయబడింది చూడండి. ఇది ఆల్రెడీ బ్లూ కలర్ లో హైలైట్ చేయబడింది. ఈ బ్లూ కలర్ లో హైలైట్ చేయబడిన దాన్ని తీసేసి మనం ఏ పేరు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణరూప అనేటువంటి పేరు కావాలనుకుంటే కృష్ణరూప అనేటువంటి పేరుకి ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్ గా సిస్టమ్ రీస్టార్ట్ అవడం జరుగుతుంది. రీస్టార్ట్ అయిన అంటే మీ కంప్యూటర్ పేరు కూడా మారిపోతుంది. చాలా మంది అనుకుంటారు కంప్యూటర్ కొనుక్కున్న తర్వాత పేరు మారలేదు ఏ సింపుల్ లాజిక్ ఎవరికైతే మారిపోయింది. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఓకేనా? ల్యాప్టాప్స్ కొన్న వాళ్ళు 90% మంది తెలియదు కంప్యూటర్
ఓకే, ఇక్కడికి వచ్చేసరికి జనరల్గా వచ్చేసరికి మనకి ఇక్కడ మైక్రో అలాగే హ్యూమన్ ఇంటర్ఫేస్ డివైస్, అలాగే ఇక్కడికి వచ్చేసరికి కెమెరాస్, అలాగే కిందకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్ వచ్చేసరికి జనరల్గా హెచ్ఐడి కీబోర్డ్ డివైస్ ఉంటుంది, స్టాండర్డ్ పిఎస్ కీబోర్డ్ అనేటువంటిది రెండు డివైస్ ఉండడం జరిగింది. మౌస్ అండ్ అదర్ పాయింటింగ్ డివైస్ అంటే డెల్ టచ్ ప్యాడ్ అనేటువంటిది ఉంటుంది, హెచ్ఐడి కంప్లైంట్ మౌస్ అంటే ఈ మౌస్ కూడా ఒకటి ఉండడం జరిగింది. మానిటర్స్ వచ్చేసరికి జనరల్గా పిఎన్పి మానిటర్ ఏదైతే ల్యాప్టాప్ ఉంది అది మాత్రమే చూపిస్తుంది తప్పించి, కానీ మన అదర్ మానిటర్స్ ఏవి కనెక్ట్ చేయలేదు కదా, సో అలాగే అదర్ మానిటర్స్ ఏవి కూడా ఇక్కడ చూపించడం జరగదు. అలాగే నెట్వర్క్ అడాప్టర్స్ విషయం వచ్చేసరికి ఈ నెట్వర్క్ అడాప్టర్స్ ఏంటంటే ఇంటర్నెట్ కి సంబంధించిన ఏమైనా అడాప్టర్స్ ఉంటే అవన్నీ కూడా నెట్వర్క్ అడాప్టర్స్ రావడం జరుగుతుంది. జనరల్ పోర్ట్స్ వచ్చేసరికి HDMI పోర్ట్ ఒకటి మనం యూజ్ చేస్తా ఉన్నాము. సో అలాగే ప్రింట్ క్యూస్ వచ్చేసరికి ప్రింటర్ కి ఏవే కనెక్ట్ చేస్తుంది, IR3530 PCL6 అంటే జెరాక్స్ మిషన్ గురించి నేను మాట్లాడుకున్నాను కదా, జెరాక్స్ మిషన్ సంబంధించింది ఉంది. అలాగే ఇంకా ఏ సాఫ్ట్వేర్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ గా లేవు. ప్రాసెసర్ విషయంలో ఆల్రెడీ ఇందాక మనం అక్కడ చూసాం. ఎక్కడ చూసాం? మై కంప్యూటర్ ప్రాపర్టీస్ లో చూసాం. ఏం చూసాం? ఇంటెల్ కోర్ అయితే చూడటం జరిగింది. అలాగే ఓకే, సాఫ్ట్వేర్ డివైస్ వచ్చేసరికి మొత్తం మైక్రోసాఫ్ట్ రన్ అవుతుంది కాబట్టి దానిలో మనం మాట్లాడటం లేదు. సౌండ్ వీడియో వచ్చేసరికి సౌండ్ అనేటువంటిది ఇంటెల్ డిస్ప్లే ఆడియో రావడం జరుగుతుంది. అలాగే రియల్ టెక్ హై డెఫినిషన్ ఆడియో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. స్టోరేజ్ కంట్రోలర్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ స్పేసెస్ కంట్రోలర్ అనేటువంటిది ఉండడం జరిగింది. సిస్టమ్ డివైజెస్ అండి, ఇవన్నీ సిస్టమ్ డివైజెస్ మొత్తం A to Z. ఇందులో 8 సిరీస్ PCI ఎక్స్ప్రెస్ రూట్ పోర్ట్, అలాగే హోస్ట్ కంట్రోలర్, విజువలైజేషన్ ఇంటర్ఫేస్, అలాగే డివైస్ ఎన్యూమరేటర్స్, అలాగే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఫర్ ACPI, అడాప్టర్ ఎన్యూమరేటర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ డివైజెస్. అయితే ఫైనల్ గా యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్స్ అంటే ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్స్ అంటే USB అంటే పెన్ డ్రైవ్ పెట్టేటువంటి దాన్ని ఏమంటాం? USB మనం పిలవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద డివైస్ మేనేజర్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి దాని గురించి తెలుసుకోవాలంటే కూడా మనం పక్కనే ఉన్నటువంటి డివైస్ మేనేజర్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. లేదంటే అడ్వాన్స్డ్ లోకి వెళ్ళినట్టయితే అడ్వాన్స్డ్ వచ్చేసరికి మనం ఏం మార్చాల్సింది ఏమి ఉండదండి. సిస్టమ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఏ డ్రైవ్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆఫ్ ఆన్ అనేటువంటి ఉంటుంది. మీరు సెపరేట్ గా యాప్స్ కానీ ఎటువంటి సాఫ్ట్వేర్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. మనకి ఆటోమేటిక్ గా లాక్ మనం ఒక ఏదైనా డ్రైవ్ కి మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అలాగే రిమోట్ అసిస్టెన్స్ కనెక్షన్స్ టు దిస్ కంప్యూటర్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి విండోస్ 10 కి రిమోట్ కనెక్షన్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు సార్ రిమోట్ కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే జనరల్గా విండోస్ 10 బేస్ చేస్తుంటే కంప్యూటర్ ఇప్పుడు నేను సెటప్ చేస్తాను. మీరు రాలేదు, మీరు ఉన్నారు కదమ్మా, సెటప్ చేస్తాను. నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ నా ఫోన్లో ఉన్న డేటా అంతా అందులో వెళ్ళిపోతుంది, అందులో ఉన్న డేటా అంతా నాకు కూడా వచ్చేయడం జరుగుతుంది. విత్ మెసేజ్తో సహా, మెసేజ్ కాల్తో సహా ల్యాప్టాప్లో మనం వర్కౌట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది. సో దిస్ ఈస్ ద చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కనిపించేటువంటి ఆప్షన్స్. సో అందులో ప్రధానంగా ఏం తెలుసుకున్నాం? డివైస్ మేనేజర్ లో ఆడియో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, బ్యాటరీస్, బ్లూటూత్, కెమెరాస్, కంప్యూటర్, డిస్క్ డ్రైవర్స్, డిస్ప్లే అడాప్టర్స్, DVD CD-ROM, హ్యూమన్ ఇంటర్ఫేస్ డివైజెస్, అలాగే IDR ఆటా API కంట్రోలర్స్, కీబోర్డ్స్, మౌస్ అండ్ అదర్ పాయింటింగ్ డివైజెస్, మానిటర్స్, నెట్వర్క్ అడాప్టర్స్, పోర్ట్స్, ప్రింట్ ట్యూబ్స్, ప్రాసెసర్స్, సాఫ్ట్వేర్ డివైజెస్, సౌండ్ వీడియో గేమ్ కంట్రోలర్స్, అలాగే సిస్టమ్ డివైజెస్, యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్స్ అంటే USB కంట్రోలర్స్ అనేటువంటివన్నీ కూడా మన డివైస్ మేనేజర్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో మీకు ఒక ఇండికేటర్ సార్ ఇదంతా చాలా కష్టంగా ఉంది సార్, ఏదో కొత్తగా ఉందంటే నేను వాస్తవంగా చెప్తున్నాను, మీకు అర్థమవడం చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే నాకు తెలియడానికి నేను ఒక 5 సంవత్సరాల నుంచి దాన్ని సాధన చేస్తేనే నాకు వచ్చింది కాబట్టి
బట్ కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజైనా మీరు కంప్యూటర్ పర్చేస్ చేసిన రోజు మీ కంప్యూటర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ హార్డ్వేర్ టెక్నీషియన్ లేదా సాఫ్ట్వేర్ టెక్నీషియన్ అయినా మీకు రిమోట్ తీసుకొని వర్క్ చేసేటప్పుడు అమ్మాయి చెయ్యమంటే మీరు చేసేటువంటి స్టేజ్లో మీరు ఉండాలి. అంటే పూర్తిగా రాకపోయినా వాళ్ళు చేయమంటే మనం చేసే స్టేజ్లో ఉండాలి. లేదంటే వాళ్ళు వయా టెలి కమ్యూనికేషన్లో అమ్మాయి ఇలా చేయండి అని చెప్పేటప్పుడైనా మనం చేసేటువంటి స్టేజ్లో ఉండాలి. కాబట్టి సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటే దీన్ని స్టార్ట్ మెనూ అంటామండి. స్టార్ట్ మెనూ క్లిక్ చేయగానే ఇక్కడ సైడ్ ఆప్షన్స్ రావడం అయింది. ఇది ఒకటి నా అకౌంట్ నేమ్ కృష్ణరూప ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటిది నా అకౌంట్ నేమ్. ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్ పిక్చర్ సెట్టింగ్స్ అండ్ పవర్ అండి. సో పవర్ క్లిక్ చేసినట్టయితే పవర్ లో 3 ఆప్షన్స్ మన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకటి స్లీప్, 2 షట్ డౌన్, 3 రీస్టార్ట్ అనేటువంటిది పవర్ లో మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి సెట్టింగ్స్ విషయంలో వచ్చేసరికి సెట్టింగ్స్ లో మనకి ప్రధానంగా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ చూడండి దాదాపుగా మనకి 12 సెట్టింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ సెట్టింగ్స్, డివైస్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్, పర్సనలైజేషన్, యాప్స్, అకౌంట్స్, టైమ్ అండ్ లాంగ్వేజ్, గేమింగ్, ఈజీ ఆఫ్ యాక్సెస్, అలాగే సెర్చ్, ప్రైవసీ, అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి సెట్టింగ్స్ అనేటువంటి జనరల్గా ఉండటం జరిగింది. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. సిస్టమ్ సెట్టింగ్స్ అంటే ఏంటి, సిస్టమ్ సెట్టింగ్స్ లో ఏమేమి ఉంటాయి, డివైస్ సెట్టింగ్స్ అంటే ఏంటి, డివైస్ సెట్టింగ్స్ లో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం జస్ట్ అంటే ఇందాక ఏదైతే డివైస్ మేనేజర్ లో మీరు ఏవైతే పై నుంచి కింద వరకు చూసుకొచ్చారో అవే సెట్టింగ్స్ మళ్ళీ ఇక్కడ ఉండటం జరుగుతుంది. మరి కాకపోతే అక్కడ సిస్టమ్ సెట్టింగ్స్, డివైస్ సెట్టింగ్స్, అలాగే నెట్వర్క్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, పర్సనలైజేషన్, యాప్స్ అనేటువంటి డిఫరెంట్ గా లేకుండా ఇక్కడ ఏంటంటే కేవలం ఎలా ఉంటుందంటే డివైస్ మేనేజర్ లో స్ట్రైట్ ఆడియో ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, గ్రాఫిక్స్ కంట్రోల్ జరుగుతుంది. సో అటువంటి సిస్టమ్ సెట్టింగ్స్ అనగానే ఏమొస్తుంది, డిస్ప్లే, సౌండ్, నోటిఫికేషన్, పవర్ అనేటువంటి సిస్టమ్ సెట్టింగ్స్ రావడం జరుగుతుంది. డివైసెస్ అంటే బ్లూటూత్, ప్రింటర్స్, మౌస్ అనేటువంటి డివైస్ సెట్టింగ్స్ రావడం జరుగుతుంది. ఫోన్ వచ్చేసరికి ఇంకేవో ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ఐఫోన్ అంటే మనకు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మనం కనెక్ట్ చేసుకున్నటువంటి స్పెసిఫిటీ. అలాగే నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, పర్సనలైజేషన్, యాప్స్, అకౌంట్స్, టైమ్ అండ్ లాంగ్వేజ్, గేమింగ్స్. అకౌంట్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్స్ అవి కాదండి. యూజర్ ఇంటర్ఫేస్ అకౌంట్స్ అంటే మన జీమెయిల్ తో కనెక్ట్ అవ్వడం కానీ లేదంటే మన జీమెయిల్ అకౌంట్ ద్వారా ఉన్న పాత డేటా అంతా క్యాన్సిల్ చేసుకుంటాం, డిస్టర్బెన్స్ వస్తున్నారు ఇవన్నీ కూడా. సో దీనిలో పక్కన పెడతాం చూడగలరా. పెట్టిన తర్వాత దీన్నే అవే సెట్టింగ్స్ అని క్లిక్ చేయగలదు. ఇక్కడ చూడండి కంట్రోల్ ప్యానల్ అంటే విండోస్ 7 లో కంట్రోల్ ప్యానల్ ఉండేది. చాలా మంది ఏమనుకుంటారంటే విండోస్ 10 వచ్చిన తర్వాత కంట్రోల్ ప్యానల్ పోయిందేమో. లేదు, కనిపించదు. మామూలుగా ఎక్కడిదో దొరకదు, మరి దాని పేరుతోనే వస్తుంది. చూడండి కొట్టగానే సేమ్ దాని ఐకన్ కూడా మారలేదు, యాజ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఏవైతే మాట్లాడుకున్నామో మనం ఇక్కడ అంటే 3 వేలు స్పెసిఫిక్ చూడొచ్చు. డివైస్ మేనేజర్ లో సేమ్ స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళా సేమ్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్, యూజర్ అకౌంట్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, క్లిక్ అండ్ రీజన్. వీడేం చేస్తాడంటే తెలుగుగా ఏం చేశాడంటే విండోస్ 7 లోని ఉన్నట్లన్నింటినీ ఒక్కొక్కదాన్ని విడదీశాడు. సిస్టమ్ అనేటువంటిది ఒకటి, సెక్యూరిటీ అనేటువంటిది ఒకటి చేశాడు. చూడండి ఒకసారి మీకు ఆ వేరియేషన్ చూపిస్తాను. చూడండి సిస్టమ్, డివైజెస్, ఫోన్, ఇంటర్నెట్, ఇది సెక్యూరిటీ వేరు చేశాడు. సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఒకటే. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడంటే వేరు చేయడం జరిగింది అనమాట. చూడండి సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, యూజర్ అకౌంట్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, క్లాక్ అండ్ రీజియన్, ఈజీ ఆఫ్ యాక్సెస్, హార్డ్వేర్ అండ్ సౌండ్, ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ క్లిక్ చేసాం అనుకోండి, మొత్తం మన కంప్యూటర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం అవుతుంది. మన కంప్యూటర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కూడా రావడం జరుగుతుంది. సో అవుతుందా? ఓకే. అయితే లేకపోతే సార్ నాకు ఈ ప్రోగ్రామ్ వద్దంటే ఏం చేయాలి? సార్ నాకు ఈ ప్రోగ్రామ్ వద్దండి,
ఈ ప్రోగ్రామ్ తీసి అనుకున్నాను. జనరల్గా మన మొబైల్ అయితే ఏం చేస్తాము, మన మొబైల్ అయితే ఏం చేస్తాం చెప్పండి. లోపలికి వెళ్తాము, సెట్టింగ్స్లోకి వెళ్తాము, సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఏదో అనుకున్న దాన్ని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అనేటువంటిది వస్తుంది. నిజమా కదా? సేమ్ టు సేమ్ ఇక్కడ అంతే. నేనేం చెప్పాను మీకు, నేను మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వస్తే కంప్యూటర్ యూజ్ చేయడం దానికంటే సింపుల్. గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్ ఫోన్ అంటూ వాడటం వచ్చిందనుకోండి, మీకు కంప్యూటర్ వాడటం అనేటువంటిది దానికంటే చాలా 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 సింపుల్. ఎందుకంటే కంప్యూటర్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ విండోస్ 10 కూడా రెండు ఒకటే. విండోస్ 7 ఒకలా ఉండేది. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో విండోస్ 7 వచ్చింది. తర్వాత విండోస్ 8 వచ్చేసరికి కంప్లీట్గా ఆండ్రాయిడ్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఆ విధంగా చేసేసారు. దాదాపుగా ప్లాట్ఫామ్స్ వేరే కానీ బట్ అక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ ఒకటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫీచర్ ప్రింట్ డ్రైవ్ అన్ఇన్స్టాల్ ఉంది, నాకు వద్దనుకున్నా. జస్ట్ క్లిక్ ఆన్ అన్ఇన్స్టాల్. ఎస్ ఆర్ నో అడుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అడుగుతుంది. ఎస్ ఆర్ కొట్టండి. సో అలాగే ఇంకొక ఏదైనా చేస్తాం, మరి మీకు మనశ్శాంతి లేదు. ఇది నాకు అవసరం లేదు. అన్ఇన్స్టాల్. డు యూ వాంట్ టు రిమూవ్ డిజిటల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్? ఎస్. వద్దని కదా మనం పని చేస్తున్నాం. అంటే అవి అడగడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఒకరు కూడా మనం తెలియకుండా అన్ఫార్చునేట్గా మనం డిలీట్ ఆప్షన్ తయారవచ్చు. అప్పుడు ఈ ఆప్షన్ అడగకపోతే పోయింది కదా. సో అడగడం కూడా మంచి. ఏమైంది, ఒక క్లిక్ చేయడమా? అలాగే ఒక క్లిక్ చేయమని చెప్పండి, ఒక క్లిక్ చేయగలం కదా, క్లిక్ చేయాలి. సో పోయింది. చూసారు, అక్కడ అందులో రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మన కంట్రోల్ ప్యానల్ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మీ కంప్యూటర్ సంబంధించి టైం అది మార్చుకోవాలనుకుంటే క్లాక్ అండ్ రీజియన్లోకి వెళ్తారు, డేట్ అండ్ టైంలోకి వెళ్తారు. డేట్ అండ్ టైం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా మన క్లాక్ 11 గంటల 20 నిమిషాలు 19 నిమిషాలు రావడం జరిగింది. ఇక్కడ చేంజ్ డేట్ అండ్ టైంకి వచ్చారంటే ఆటోమేటిక్గా 30 నిమిషాలు ఇస్తే 30 నిమిషాలు అది అప్డేట్ ఆటోమేటిక్గా కంటిన్యూ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా టైం అండ్ రీజన్ కూడా మార్చవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ ప్రైవేట్ వచ్చేసరికి విండోస్ 7 అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, మామూలు మీరు విండోస్ 7 ఆల్రెడీ చేశారు ల్యాబ్ బిఫోర్ కోవిడ్-19. సో ఇప్పుడు ఇది చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉందా లేదా? 100% ఇది కొంచెం డిఫరెంట్గానే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ రండి, స్టార్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీ దాంట్లో ఇన్స్టాల్ అయినటువంటి యాప్స్. ఇవన్నీ కూడా మీ దాంట్లో ఇన్స్టాల్ అయినటువంటి యాప్స్. చూసారా, యాప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకోలా సెర్చ్ చేద్దాం. ఎలా సెర్చ్ చేద్దాము? వర్డ్ WR డైరెక్ట్ వాళ్ళు కూడా టైప్ చేస్తుంది. డైరెక్ట్ వర్డ్ వచ్చిందా రాదా? మీరు అప్పుడు ఏం చేశారు? వర్డ్ ఆఫీస్ 2013 చేశారు మీరు. ఇప్పుడు మీరు చేస్తుంది 19. అన్ని అప్గ్రేడ్ అయ్యాయి. ఫినిష్. ఇంతేనండి, సింపుల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రతి దాన్ని కూడా విండోస్ 10లో సెర్చ్ చేయొచ్చు. దీన్ని ఏమంటుంది? సెర్చ్. దీన్ని కాటన్ అంటారు. కాటన్ అంటే మీరు డైరెక్ట్ ఏదైనా చెప్తే యాప్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అది ల్యాప్టాప్స్ కావాలి, డెస్క్టాప్ కావాలి. ఇన్బుల్ట్ మైక్రోఫోన్ ఉంది, దేనికైనా ఇన్బుల్ట్గా మైక్రోఫోన్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇవి బ్రౌజర్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇదంతా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏంటంటే
మొత్తం ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ బటన్స్, ఇవన్నీ వాల్యూమ్ బటన్స్. ఇక్కడ మీరు ఎంత సౌండ్ పెట్టుకోవాలో తగ్గించుకోవాలో అనేటువంటి ఆప్షన్ కూడా మీకు తెలుస్తుంది, అవునా కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీ రిమూవ్ చేశారు కాబట్టి ఏం చూపిస్తుంది, ఇంటూ చూపిస్తుంది. పవర్ మోడ్ వచ్చేసరికి డైరెక్ట్ పవర్, అంటే నేను అడాప్టర్తో పెట్టేశాను నేను, అంతేగాని ఏమంటారు అది బ్యాటరీ మోడ్ ఉంటే బ్యాటరీ చూపిస్తుంది. ఇది వచ్చేసరికి ఇంటర్నెట్. చూడండి ఇక్కడ 3 విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఇంటర్నెట్ విషయం వస్తాయి. ఇటమ్మా ఇంటర్నెట్ విషయం వస్తాయి 3 విషయాలు మనం డిస్కస్ చేద్దాం విండోస్ 10లో. వాటి వైఫై ద్వారా వస్తే ఎలా, వైఫై వాటి వైఫై దీని ఉత్తరం కూడా దీన్ని క్లిక్ చేస్తే వైఫై అనేటువంటి ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా సింబల్ చూపించింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ల్యాన్ వైర్ ద్వారా ఇంటర్నెట్ ఉందని అర్థం. ఆ విధంగా చూపిస్తూ మధ్యలో ఇలా ట్రయాంగిల్లో ఎల్లో కలర్లో కనిపించింది అనుకోండి, వైర్ కనెక్ట్ చేసి ఉంది కానీ ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కానీ ఇంటర్నెట్ పనిచేయట్లేదు అర్థం. ఇంటూ చూపించింది అనుకోండి, వైర్ లేదు ఇంటర్నెట్ లేదు. 3 ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకసారి టైం అండ్ డేట్ చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటంటే రీసెంట్ నోటిఫికేషన్స్ అండి. మీకు కనుక ఏదైనా రీసెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మొత్తం అన్ని నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. ఏది వచ్చినా సరే యాక్సిడెంట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రీసెంట్ నోటిఫికేషన్. సో చూడండి, సో ప్రతి దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. జనరల్గా నా కంప్యూటర్ కృష్ణరూప ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటిది కృష్ణరూప.edu అవుట్లుక్ అనేటువంటి ఒక మెయిల్ ఐడికి లింక్ అయి ఉండడం జరిగింది. సో జనరల్గా విండోస్ 7 ఏంటంటే మీకు ఎటువంటి మీ యూజర్ అకౌంట్స్తో లింక్అప్ లేదు, కానీ విండోస్ 10 వచ్చేసరికి యూజర్ అకౌంట్తో లింక్అప్ ఉంటేనే ఇది ఒప్పుకుంటా ఉంది, లేకపోతే ఒప్పుకోవట్లేదు. వాడు ఒప్పుకోవట్లేదు అసలు. అంటే ఎక్కడ వచ్చిన సిచ్యువేషన్ తెలుసా, వాడు చెప్పినట్టు మనం వినాల్సిన పరిస్థితి ఇచ్చేసారు. ఆ అవకాశాలు ఎవరు ఇచ్చారు? మనమే. టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ. వాట్ ఏ టెక్నాలజీ? మన బుర్ర పట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టాం, మన తలకాయ పట్టుకెళ్ళి వాడు చెప్పినట్టే వినాలి. వాడు వ్యాపిస్తే అయిపోవడమే, ఇంకేం లేదు. వాడు ఇంటర్నెట్ ఇప్పుడు నా ఐడియా ఆచారాలు ఆపేస్తున్నాడు అమెరికాలో ఈజీగా. దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ద 10th జనరేషన్ టెక్నాలజీ. నేను మాట్లాడుకున్నాం మనం విషయం, 10th జనరేషన్ ఎలా ఉంది, 3rd జనరేషన్ ఎలా ఉంది. ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకున్నాను ఎవరెవరితో. గౌరీ శంకర్ నీకు ఎవరు చెప్పాను? పుష్ప గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు 3rd జనరేషన్ అనేటువంటిది ఇంకోటి లేవు. 10th జనరేషన్ వస్తే కంప్లీట్గా ఫుల్ యాక్సెస్, కంప్లీట్గా ఫుల్ యాక్సెస్. కంప్లీట్ ఏంటమ్మా? ఫుల్ యాక్సెస్. అసలు మామూలుగా లేదు, వాయిపే కంప్లీట్ ఏంటంటే వాయిపే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతవరకు తీసుకొచ్చారు తెలుసా మ్యాటర్ని. వాళ్ళు కూడా కంప్లీట్గా ఏంటంటే A to Z మొత్తం అంతా వాళ్ళు చెప్పేటట్టే జరుగుతుంది. మొత్తం అంతా ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి. మొత్తం వాళ్ళు చెప్పేటట్టే జరుగుతుందంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి అలాగే మీకు నేను ఒక విషయం చెప్పాను. ఏ విషయం చెప్పానంటే విండోస్ 10 వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ అంతా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, మొత్తం గ్రాఫిక్సే. అంటే ఒకప్పుడు జీన్స్ మూవీ తీసి జీన్స్ మూవీలో తగ్గ మన సాంగ్కి ఎక్కడ చూపించి కంప్యూటర్లో చూపిస్తే కంప్యూటర్ ఉంటుందా అంటే ఆ టైం అంతేనా సీరియస్ కంప్యూటర్ అంటే ఇదేనా చాలా మంది తెలియని వాళ్ళంతా ఆ పాట చూసేవారు సినిమా కోసం. ఆ పాట కోసం సినిమాకి వెళ్ళేవారు. మిగతా సినిమాలో అది ఏముండదు, ఆ పాటల కోసం సినిమాకి వెళ్ళేవారు. ఐశ్వర్య ఎలా అసలు కంప్యూటర్ ఎలా వచ్చింది, అసలు లేజర్ ప్రింట్ ఎలా వచ్చింది, ఇప్పుడు వస్తుంది కదండి. సేమ్ టు సేమ్ ఇదే. నేను ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసేసి నేను డ్యాన్స్ చేస్తే కంప్యూటర్లో డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది. మీరు 3 రోజులతో వీడియో అక్కడ చూస్తే ఆ వీడియోలో ఉంటుంది, నా బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు. నేను డైరెక్ట్ కంప్యూటర్లో చెప్పినట్టే చేశాను. అంటే ఇక్కడ నేను మొబైల్ కంపేర్ చేస్తాను. అంజలి ఏముండదు, నేను రాకున్నారు పల్లె చెప్పారు అంటే ఆల్రెడీ ఎందుకంటే షెడ్యూల్ రీసెర్చ్ చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారమే అందులో నేను సందేశం నాకు రిక్వెస్ట్ చేస్తుంది. అమ్మాయి నెక్స్ట్ షెడ్యూల్ పెట్టాను, ఎప్పుడో తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
మళ్ళీ కట్ చేసుకో తర్వాత. ఓకే ఓకేనమ్మా, ఇక్కడికి వచ్చాము. సరే ఇదంతా బాగా ఉంది, ఇదంతా మీరు చేస్తా ఉన్నారు. సరే మీకు కాలిక్యులేట్ కావాలి, చాలా ఇంపార్టెంట్ ఇటువంటివన్నీ. కాలిక్యులేట్ ఎలా వస్తుంది? కాలిక్యులేట్ ఎలా వస్తుంది? ఇక్కడికి వెళ్తారు, సెర్చ్లోకి వెళ్తారు, సిఏ గారు కొట్టే చాలు, మొత్తం కొట్టద్దు, సిఏ కొట్టండి, మొత్తం వచ్చేస్తుంది. కాలిక్యులేట్ వచ్చేస్తుంది. కాలిక్యులేటర్ వచ్చేసింది అంటే ఒక ఐటెంని మనం విండోస్ 10లో సెట్ చేయడం అలా అనేటువంటిది. కాలిక్యులేటర్ అనేటువంటిది వచ్చిందా రాలేదా? వచ్చింది. నెక్స్ట్ నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ వచ్చిందా రాలేదా? వచ్చింది. నెక్స్ట్ వర్డ్. వర్డ్ వచ్చిందా రాలేదా? ఉన్నదా లేదా? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఆఫ్టర్ క్లాస్ మీకు ల్యాబ్ ఇస్తాను. ల్యాబ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? వర్డ్ ఓపెన్ చేసి మర్యాదగా ఇప్పుడు చెప్పిన ఎక్కడ ఏ సెట్టింగ్స్ మార్చుకోండి. మీరు ఇక్కడ సెట్టింగ్స్ మార్చి 7 సెట్టింగ్స్ మారిపోతాయి. మీరు ఏం మార్చుకోండి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఎలా ఉంది చూడండి, తెలియకపోతే అడగండి. లేడీ అక్కడ చూడండి, ఎందుకంటే చూస్తే మీరు ప్రాక్టీస్ అవుతుంది. కానీ నేను అక్కడ కూర్చొని రమ్మ, ఎందుకంటే మీరు మ్యాథ్స్ రాయిపోతుంది అంచేతన నాకు భయం ఉంటుంది. రాయిపోయింది రేపు మీకు ల్యాబ్ ఉన్నది. వన్ ఫ్యాక్ట్ రాడంత వేరంగా హార్డ్వేర్ టెక్నీషియన్ సాఫ్ట్వేర్ అది వేరే రాదు. సో నైట్ టైం 12:30 అయింది, మొత్తం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. 12:30 అయింది, మొత్తం అన్ని ఆన్ చేసింది. అంటే నా బాధ నేను పడతాను, ఎందుకంటే ఈరోజు మీకు కమిట్మెంట్ ఇచ్చాను కదా. మీకు 20 డేస్ ఉంది, 20 డేస్లో మీకు ఈ విధంగా మనం సిలబస్ చేద్దాం కమిట్మెంట్ ఇచ్చాను. ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన కూడా నాలో ఉంటుంది. సో ఫుల్ఫిల్ చేయాలంటే ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాను చెప్పండి? ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాను? మీకు జీనియస్గా ఆ డేట్ ఇస్తేనే, ఇవ్వకపోతే ఒక రోజు పోయినట్టే కదా. సో ఈరోజు మనం ఏం చేస్తాం? ఏం మన నిద్ర వస్తుందా? ఈ రోజు మనం చేయకపోతే సాటర్డే కొంచెం చిరాకుగా ఉంటుంది. కొంచెం 5 మినిట్స్ క్లాస్ అయిపోగానే మీ నచ్చిన వాళ్ళు 10 బ్యాగులు వేసుకున్న ఇబ్బంది లేదు. సో మీకంటే హార్డ్గా ఫీల్ అవుతాను నేను కూడా తప్పకుండా. సరే, ఈ విధంగా మనం చేయండి. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కొంత మ్యాటర్ ఏదో టైప్ చేయండి. ఏ మ్యాటర్ మీకు టైప్ చేయడం రానప్పుడు ఏదో ఒకటి డ్రామా ఈజ్ గుడ్ గేమ్ ఏదో మీకు తెలిసింది టైప్ చేయండి, తెలుగులోనే టైప్ చేయండి. లేకపోతే స్టోరీ టైప్ చేయండి. స్టోరీ ఎలాగా? తెలుగులోనే. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు న్యూయెస్ట్ ఫిల్మ్ ఈజ్ భారత్ అని నేను అలాగే తెలుగులో టైప్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ కోసం. రేపు 3 డేస్లో ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాన్ని దిమ్మ మొత్తం అంతా ఒకసారి చేసేస్తాం. రేపు మనం చేసేటువంటి పని ఏంటంటే సోమవారం మీరు రాగానే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తాము. వర్డ్లో మొత్తం ట్యాబ్స్ అన్నీ చితకపడతాం. ట్యాబ్ అన్నీ చితకపడతాం. రోజుకి 4 వీడియోలు లింక్ పెడతాం. 4 వీడియోలు లింక్స్ మీరు చూడాల్సిందే. ఏ వారు వచ్చినట్టుగా చూడడానికి వచ్చారా చెప్తాం, బయట పంపిస్తాం. ఎందుకంటే అర్థం కాదు. ఇప్పుడు ఆ వీడియో దాన్ని పెట్టారు కదా వీడియో, ఆ వీడియో లింక్ ఒకసారి మీరు చూడండి. దీన్ని ఇప్పుడు జాతకం అంతా కూడా వీడియో ఉంది, 12 నిమిషాలు ఉంటుంది ఆ జాతకం అంతా. ఇంకా సింపుల్ మీకు అర్థమైపోయింది, సింపుల్గా అర్థమైపోయింది. డిస్టర్బెన్స్ ఉండదు. ఇంటికాడ ఫ్యాన్ చేసుకుని హ్యాపీగా చూడవచ్చు. అర్థమైందా? ఫ్యాన్ చేసుకుని హ్యాపీగా చూడవచ్చు. సో ఈ విధంగా వర్డ్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ బేసిక్స్ అబౌట్ విండోస్ 10. అలాగే ఇక్కడ వచ్చేసరికి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసరికి మాకు ఒక విండో అనేటువంటిది ఓపెన్ అవడం జరిగింది. ఈ విండో ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ వచ్చేసరికి వ్యూ అనేటువంటిది ఉంది. లార్జ్ ఐకాన్స్ పెట్టాను చూడొచ్చు. పెద్ద ఐకాన్స్ అనేటువంటిది అయిపోవడం జరిగింది. వ్యూలోకి వెళ్ళి మీడియం ఐకాన్స్ పెట్టారనుకోండి, వీడియోలోకి వచ్చింది. ఇంకా చిన్న కూడా పెట్టుకోవచ్చు, స్మాల్ ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, జనరల్ మీడియం ఐకాన్స్ అంటే మనం చూడటానికి బాగానే ఉంటుంది. పేజ్ అయితే అదే సైజ్ వస్తాయి కాబట్టి స్మాల్ ఐకాన్స్ అంటే కొంచెం స్పేస్ మిగులుతుంది తప్పి దానికి వేరియేషన్ ఏముండదు. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి వ్యూలోనే ఆటో అరేంజ్ ఐకాన్స్ క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు ఫైల్, చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉంది ఫైల్. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి ఆటో అరేంజ్ ఐకాన్స్ క్లిక్ చేయండి. చూడండి ఆటోలోకి వచ్చేస్తే ఎలా అంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెడితే అక్కడ ఉండదు. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెడితే ఉండదు. కాబట్టి ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో పెట్టవచ్చు, కానీ ఎక్కడ తీసుకెళ్ళి పెడితే అక్కడ ఉండదు. అంటే చూడండి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పక్కన ఉండాలంటే ఉండదు. అదే వ్యూలోకి వెళ్ళి వ్యూలో ఆటో అరేంజ్ ఐకాన్స్ అనేటువంటి తీసినట్టయితే
మీరు ఎక్కడ పెడితే అక్కడ ఏడుస్తుంది. వాస్తవం మీరు ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుంది. సో దిస్ ఈస్ ద వ్యూ అండ్ షో డెస్క్టాప్ ఐకాన్స్ అంటే అవి కూడా చూపిస్తుంది. షో డెస్క్టాప్ ఐకాన్స్ అంటే ఏంటి, ఈ రీసైక్లింగ్ ఇవన్నీ. సో రెండోది ఏంటంటే షో డెస్క్టాప్ ఐకాన్స్ తీస్తాం అనుకోండి, అన్ని హైడ్ అయిపోతాయి కంప్లీట్గా, మొత్తం హైడ్ అయిపోయింది. సో అదంతా కనిపించాలంటే ఏం చేయాలి, రీఫ్రెష్ కొడితే రాదు, మళ్ళీ షో డెస్క్టాప్ ఐకాన్స్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ షో డెస్క్టాప్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ట్. సార్ట్ వచ్చేసరికి నేమ్ ప్రకారం పెట్టారు, సైజ్ ప్రకారం పెట్టారు, ఐటమ్ టైప్ ప్రకారం పెట్టారు. అంటే ఐటమ్ టైప్ ప్రకారం పెట్టుకుంటే ఫాంట్స్ అని నమ్మకాలు ఉంటాయి, పీడిఎఫ్ అని నమ్మకాలు ఉంటాయి, ఫోటో అని నమ్మకాలు ఉంటాయి, ఎక్సెల్ అని నమ్మకాలు ఉంటాయి, వర్డ్స్ అని నమ్మకాలు ఉంటాయి. అంటే ఆ విధంగా జనరల్ ఎప్పుడు కూడా ఏంటంటే టైప్ ప్రకారం పెట్టుకుని మనం కన్ఫ్యూజ్ అవ్వం. వర్డ్ ఫైల్ అయినా వర్డ్ ఫైల్ చూసి కనిపిస్తుంది, అంతా ఎక్కాల్సిన అవసరం లేదు. ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉండేది, ఇప్పుడు చూడండి నీట్ గా అరేంజ్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సార్ట్ చేసాము, రీఫ్రెష్. జనరల్ గా మీరు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ప్రైమరీ ఒక 10 సార్లుగా రీఫ్రెష్ చేయాలి. మీరు రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా ర్యామ్ రోమ్ ఉంది కదండి, ఆ రోమ్ అనేది రిట్రైజేషన్ చేసి ఆటోమేటిక్ సిస్టమ్ ఫ్రీ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో ఒక 10 సార్లు అయినా రీఫ్రెష్ చూడండి, ఈ విధంగా ఒక 10 సార్లు అయినా రీఫ్రెష్ చేశారా, అయిందా, వెరీ గుడ్. అలాగే గ్రాఫిక్ ప్రాపర్టీస్ వదిలేయండి, న్యూలో రండి. ఒక కొత్త ఫోల్డర్ కావాలంటే న్యూలోకి వచ్చి ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే కొత్త ఫోల్డర్ రైట్ కూడా వస్తుంది. అలాగే వర్డ్ కావాలంటే, ఎక్సెల్ కావాలంటే, పవర్ పాయింట్ కావాలంటే మళ్ళీ న్యూలో ఉంటుంది చూసుకోండి. సో ఫోల్డర్ కావాలి, క్లిక్ చేశాను, ఫోల్డర్ నేమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేఆర్ పిక్చర్, బయట క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, ఆ ఫోల్డర్ వస్తుంది చూసారా, కేఆర్ ఫోల్డర్ వస్తుంది చూసారా, ఎందుకు వస్తుందండి, ఆటో అరేంజ్ పెట్టాము ప్లస్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఐటమ్ టైప్ లో పెట్టాం కాబట్టి ఫోల్డర్స్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. సో డిస్ప్లే సెట్టింగ్స్, దిస్ ఈస్ ద డిస్ప్లే సెట్టింగ్స్ అండి. ఈ డిస్ప్లే సెట్టింగ్స్ గురించి మనం సోమవారం డిస్కస్ చేద్దాం. మీరు ఒకసారి మీకు అర్థం కాదు, డిస్ప్లే సెట్టింగ్స్ అలాగే వచ్చేసరికి ఏంటంటే పర్సనలైజేషన్, ఈ రెండు కూడా ఏంటంటే మనం సోమవారం డిస్కస్ చేద్దాం. ఒకసారి కంప్లీట్ చేసేస్తాం సోమవారం. డిస్ప్లే సెట్టింగ్స్, పర్సనలైజేషన్ దాదాపు ఒకటే. పర్సనలైజేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని కలర్స్ ఏ కలర్స్ యూజ్ చేస్తాము, లాక్ స్క్రీన్ ఏ విధంగా పెట్టాము, దీని థీమ్స్ ఏంటి, ఫాంట్స్ ఏంటి, స్టాక్ ఏంటి. అంటే ఇప్పుడు విండోస్ 10 అనేటువంటిది మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే విండోస్ 10 అనేటువంటిది విండోస్ 7 ప్రకారం చూస్తే కంప్లీట్గా మనం మొబైల్ ఎలాగ ఆపరేట్ చేస్తాం, యాక్చువల్గా మొబైల్ లాగా ఆపరేట్ చేయొచ్చు. థీమ్స్ అని అలాగే సెట్టింగ్స్ అన్ని మనం నెక్కేటట్టు చేయొచ్చు. అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైక్ యాజ్ అని మొబైల్ లాగే మనం ఆపరేట్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ప్రజెంట్ విండోస్ 10 తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది విషయం అబ్బా, మీరు జనరల్ నాకు అలవాటు అయిపోయింది అక్కడ వీడియో దగ్గర. సో ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా. సో ఈ విధంగా ఈరోజు అయితే ప్రాక్టికల్గా మనం చూద్దాము. చూసిన తర్వాత ఫస్ట్ అండ్ ప్రైమరీ దీన్ని ఒక్కొక్క దాన్ని ఎలా చేయాలని నేను అక్కడే కూర్చుంటాను, చేసుకుని కూర్చుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే సందర్శించండి. ఓకేనా, థ్యాంక్ యూ.